ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని కోరుతూ రాష్ట్ర ధర్మ రక్షా దళ ఆధ్వర్యంలో గో ఆగ్రహ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో గోవధ నిషేధ చట్టం 1977ను అమలు చేయాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో రాష్ట్ర ధర్మ రక్షా దళ జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడక, జిల్లా విభాగ్ ప్రముఖ్ రామ్ చరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు శివ, జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాప్, మండల అధ్యక్షుడు సతీష్, పట్టణ అధ్యక్షుడు కళ్యాణాచారి, ఉపాధ్యక్షుడు నిఖిల్, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ గంగాధర్, సెక్రటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। నవనంది ఆలయం నంద్యాలగా పిలువబడేటువంటి నంద్యాల జిల్లాలో విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది। అనధికారికంగా గోవధశాలలు నిర్వహిస్తున్నారు। వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్షా దళ ఆధ్వర్యంలో, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరియు పలు పార్టీల మద్దతుతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది। ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి గోవధ నిషేధ చట్టాన్ని 1977 సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 ఈ సెక్షన్స్ను నంద్యాల జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం వ్యాప్తంగా కూడా కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ దీక్ష ఉద్దేశము। అలాగే ఎవరిని కించపరచాలని కానీ ఏ మతస్థులను బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాము, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచండి। మేము రోడ్లపైకి వచ్చి ఇలా ధర్నాలు దీక్షలు చేయాల్సిన అవసరము లేదు, కానీ అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది। దయచేసి ఇప్పటికైనా కానీ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలి। గో అక్రమ రవాణా కానీ గోవధశాల నిర్వహిస్తున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము। లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేయడానికి, పందుని పిలుపునియడానికి కూడా సిద్ధంగా ఉన్నాము।